శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. గత ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందువుల మనోభావాలు అనేక విధాలుగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పరకామణి ఇష్యూ కానీ, కల్తీ నెయ్యి ఇష్యూ కానీ. ఏదైతే పరకామణి ఇష్యూకి సంబంధించి పరకామణిలో చోరీ జరిగిన తర్వాత ఆ కేసును మూసివేయడమే కాకుండా ఏకంగా పూర్తి స్థాయిలో అటు లోక్ అదాలత్లో రాజీ అయ్యారు. ఈ నేపథ్యంలో అప్పట్లో జరిగిన శ్రీవాణి నిధుల విషయంలో కూడా కొంత వివాదం చెలరేగింది. వీటన్నిటిపైన పోరాటం కొనసాగిస్తున్నారు జర్నలిస్ట్ శ్రీనివాసులు. స్థానికంగా ఒక పత్రిక పెట్టుకుని ఆ పత్రికనే కాకుండా సొంతంగా శ్రీవారి భక్తుడైన శ్రీనివాసులు తన పోరాటాన్ని కొనసాగించాడు. తాజాగా పరకామణి కేసుకు సంబంధించి కూడా ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేసిన నేపథ్యంలోనే హైకోర్టు సీరియస్ అయిన తర్వాత అటు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అటు సిఐడితో పాటు ఏసీబీ విచారణకు ఆదేశించింది. డిసెంబర్ 2వ తేదీలోగా పూర్తి స్థాయిలో నివేదిక ఇమ్మంటూ కోరిన నేపథ్యము. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏబిఎస్ఓ సతీష్, ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడు లోక్ అదాలత్లో రాజీ అయిన ఏబిఎస్ఓ సతీష్ మరణం తర్వాత ఇటు శ్రీనివాసులు హైకోర్టును మరోసారి ఆశ్రయించాడు. తనకు రక్షణ కల్పించాలంటూ కూడా ఆయన ఆశ్రయించిన ఫలితంగా స్థానికంగా పోలీసు యంత్రాంగం పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ హైకోర్టు తీవ్ర స్థాయిలో అతనికి భద్రత కల్పించాలని ఆదేశించింది. నిన్న మరోసారి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద సీసీ కెమెరాలు బిగించారు. ప్రస్తుతం మన వద్ద శ్రీనివాసులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాసులు గారు చెప్పండి, గతంలో మీరు అరెస్ట్ అయ్యారు, ఏది గంజాయి రవాణా చేస్తున్నారని. ఎందుకోసం మీ మీద కేసు పెట్టాల్సి వచ్చింది? శ్రీవాణి ట్రస్ట్లో 50% కార్పొరేట్ ఫండ్ అకౌంటు 2 అకౌంట్లుగా క్రియేట్ చేసి, అప్పటి ప్రభుత్వం వాళ్ళు 2 అకౌంట్లుగా క్రియేట్ చేసి 876 కోట్లు దారి మళ్ళింది అని చెప్పి నేను సోషల్ మీడియాలో వైరల్ చేసిన దానికి నా మీద తప్పుడు కేసు పెట్టాల్సి వచ్చింది. అదేవిధంగా ఒక ఈనాడులో జర్నలిస్ట్గా పనిచేసే మంచి సీనియర్ జర్నలిస్టు ఇదే విధంగా గంజాయి కేసు పెట్టి జైల్లోనే మరణించిన ఇది కూడా జరిగింది గత ప్రభుత్వంలో. అంటే ఇప్పుడు మీరు ఆ కేసుకు సంబంధించి ఈ ప్రభుత్వాన్ని ఏదైనా అడిగారా? క్యాష్లో కానీ తనకు మా మీద అక్రమంగా కేసు పెట్టారు, తీసేయమని ఏమైనా కోరారు? గంజాయి కేసులో ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగాను, పార్టీ ఆఫీస్కి తెచ్చిమన్నారు, నా కేసు డీటెయిల్స్ అంతా ఇచ్చాను, అయినా మనకి స్పందన అయితే రాలేదు. ఇప్పుడు ఈ పరకామణి కేసులో మీరు హైకోర్టుకు వేయాలని ఎందుకు మీకు ఆ ఆలోచన వచ్చింది? అప్పటి ప్రభుత్వంలో మనం ఏం చేయలేకపోయినా కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కూడా ఈ పరకామణిలో 100 కోట్లు పక్కదారి పట్టిందని, దోపిడీ జరిగిందని పబ్లిక్గా విమర్శలు వస్తుంటే ఎవరు పట్టించుకోకుండా పోవడంతో నేను పట్టించుకుంటామని ఈఓ కానీ సంబంధిత సివిఎస్ఓ కానీ ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడంతో హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది. మీరు ఎప్పుడైనా సీనియర్ జర్నలిస్ట్గా దొంగతనం కేసులో ఈ విధంగా లోక్ అదాలత్లో రాజీ అయిన పరిస్థితి ఎప్పుడైనా చూసారా మీరు? ఎక్కడా లేదు. దొంగతనం చేస్తుంటే కూడా దొంగ గద్దు యజమాని గద్దు పోవాలా. యజమాని కాకుండా ఒక సెక్యూరిటీ సిబ్బందితో రాజీ చేయించడం ఆ ప్రభుత్వ పెద్దలకే తెలుసు. అది జరిగింది. ఇప్పుడు సిఐడి విచారణ పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? విచారణ క్రమపద్ధతిలో జరుగుతుందని భావిస్తున్నారా? సిఐడి విచారణ అయితే బాగానే జరుగుతుందని నాకు వ్యక్తమవుతుంది. అయినా కూడా సిఐడి కూడా అదే ఏవిఎస్ఓ సతీష్ కుమార్కి భద్రత కల్పించుంటే, మిగతా ఎవరెవరో నేనుండా వాళ్ళుండా అనేసి వాళ్ళకి భద్రత కల్పించిన భరోసా ఇచ్చిన మాటని ఏవిఎస్ఓ సతీష్ కుమార్కి ఇచ్చినుంటే ఆయన మరణానికి కారకులు అయ్యే వాళ్ళే కాదు. ఈ ప్రభుత్వం కూడా చిన్న చూపే చూస్తుంది. ప్రభుత్వ పెద్దలు కూడా మారి ఈ ఘటనలో ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకంతా రక్షణ కల్పిస్తే ఇమీడియట్గా రక్షణ కల్పించాలి. ఎప్పుడో కల్పిస్తామనేది పద్ధతి కాదు. అయిపోయిన తర్వాత మేము ముమ్మరంగా చేస్తున్నామనేది తప్పు. పోలీస్ వ్యవస్థ వెంటనే స్పందించాలి. ఇప్పుడు మీరు రక్షణ కల్పించాలని హైకోర్టును కోరారు. ఏమన్నా పోలీస్ వైపు నుంచి మీకు ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది? పోలీస్ వారు అయితే వెంటనే వచ్చి మా ఇంటికి వచ్చి చూసుకొని, మా ఇంటికాడ ఉండే 4 సీసీ కెమెరాలని కమాండ్ కంట్రోల్కి సెట్ చేస్తాము, వాళ్ళు కూడా లైవ్ చూస్తారు, మీరైతే ఎవరు చూడలేరు, వాళ్ళు ఎప్పుడు 24 అవర్స్ దాంట్లో ఉంటారు కాబట్టి మీకేం జరిగిన రక్షణ ఉంటుంది మీ కుటుంబానికి అన్నారు. కానీ నేను ఎప్పుడు ఇంట్లో ఉండలేను కదా, హౌస్ అరెస్ట్ చేసినట్టే నా పరిస్థితి. ఇప్పుడు బయట పోతే కానీ నాకు పూట గడవదు. నేను బయట పోకుండా రక్షణ కల్పించకుండా ఎవరెవరికో ఇచ్చినారు. ఈ కేసులో సంబంధం లేని వాళ్ళకి గన్మ్యాన్లు ఇచ్చారు. అదేవిధంగా పూర్తి బాధ్యత టీటీడీ ఆస్తుల్ని, భక్తులు సమర్పించిన కానుకల్ని కాపాడే ధోరణిలో శ్రీవారి భక్తుడిగా నేను హైకోర్టులో పిటిషన్ వేస్తే నాకు భద్రత లేకుండా పోయిందంటే ఆ దేవుడికే వదిలేస్తున్నాను. అంటే ఇప్పుడు మీకు సెక్యూరిటీ గన్మ్యాన్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు? అవును, ఇస్తే నేను ఎక్కడికన్నా పోయినా వచ్చినా సేఫ్టీగా ఉంటుంది, రక్షణగా ఉంటుంది. అదే మనిషి పోతే ఇంకేముండదు. అదేవిధంగా ఏవిఎస్ఓ సతీష్ కుమార్కి ఇచ్చినుంటే, ఇంత భద్రత ఇచ్చుంటే ఆయన బతికుండేవాడు.
ఇంకా నిజాలు తెలిసి ఉంటుంది దీని వెనక ఈ బడా నాయకులు ఎవరు ఉంటారు ఖచ్చితంగా బట్టబయటేది. సిఐడి విచారణలో ఏదైతే పెద్ద ఎత్తున రవికుమార్ ఆస్తులను వీళ్ళు పక్కన రాయించుకున్నారనేది మీరు ఆరోపణ చేశారు. దానికి సంబంధించి హైకోర్టులో కూడా ఫిర్యాదు జరిగింది, అదేవిధంగా కేసు నడుస్తుందని అనిపిస్తుంది. అంటే మీరు ఎవరి మీద అనుమానం, ఎవరు రాయించుకున్నారని మీరు అనుకుంటున్నారు ఆస్తులు, అతని ఆస్తులు అంటే మనకు ఎవరని తెలియదు, ఒకరి పేరు చెప్పలేము. ఖచ్చితంగా ఇదైతే జరిగింది, ఆయన ఆస్తులు బలవంతంగా రాసుకున్నారని ప్రచారం అయితే అయింది. కొందరిని సిఐడి వాళ్ళు ఎంక్వైరీలో చాలా వరకు బయట వచ్చినాయి. ఖచ్చితంగా వాళ్ళంతా అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా దీంట్లో శ్రీవారిని మోసం చేసిన వాళ్ళు మాత్రం సిఐడి గవర్నమెంట్ వదలదు, నాకు తెలుసు. అంటే దేవుడి మీద నమ్మకమా లేకపోతే ప్రభుత్వం మీద నమ్మకమా? దేవుడి మీదే నమ్మకం. ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే ఆయన ఏవిఎస్ఓ చనిపోయేవాడు కాదు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే ఆయన చనిపోయేవాడు కదా, ఆయన్నే కోల్పోయామంటే ఇంకా నేనంత. ఏవిఎస్ఓది ఆత్మహత్య అని కొంతమంది అన్నారు, హత్య అన్నారు, ఇంకా ఏది తెలియడం లేదు. మీరేమనుకుంటున్నారు అతని మరణం వెనుక? ఖచ్చితంగా ఆయనదైతే పిరికివాడేం కాదు, నాకు కూడా తెలుసు. పాపం నా దగ్గర కూడా మాట్లాడిన తర్వాత ఏడ్చాడు, నన్ను ఏమి లేని దానికి నన్ను ఇరికిచ్చేశారు శ్రీనివాస్ గారని కన్నీటి మున్నీట ఏడ్చి గందరగోళం చేశాడు పాపం. అటువంటి ఆయన 2 పిల్లకాయలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండే బిడ్డలతో ఉండే ఆయన ఆత్మహత్య చేసుకున్నంటే ఎవరు నమ్మరు. దీని వెనకాల పెద్దవాళ్ళ హస్తం ఉంది, ఖచ్చితంగా మర్డరే అని నేను నమ్ముతున్నాను. దీని వెనక సిఐడి వాళ్ళు విచారణ చేయబట్టి వాళ్ళని హంతకులను పట్టుకోవాలి. అంటే మీకు భయం వేయడం లేదా? ఇంత పెద్ద ఇష్యూలోకి నేను అడుగు పెట్టానే, అసంకల్పితంగా అడుగు పెట్టానా లేకపోతే వేరే విధంగా అడుగు పెట్టానా, ప్రస్తుతం నీ పరిస్థితి ఏంది అని మీకు ఏమైనా భయం అవుతుందా అప్పుడప్పుడు? అవును, ఖచ్చితంగా. ఈ కేసు వేసినప్పటి హైకోర్టులో ఎప్పుడైతే పిటిషన్ దాఖలు చేశానో ఆ రోజు నుండి నా మీద లేనిపోని ఏదో ఒకటి ఎత్తుకొని హింసిస్తాం అనే ద్వారంలోనే నా మీద లేనిపోని ఇది చేస్తూ ఉన్నారు. కానీ భగవంతుడికే వదిలేస్తాను, భగవంతుడే రక్షణ. హైకోర్టులో టీటీడీ న్యాయవాది వాదనల సందర్భంగా మిమ్మల్ని గురించి తక్కువగా మాట్లాడాడు. అప్పుడు మేము కూడా వాదనలు విన్నాం. ఎందుకు అట్లా వాళ్ళు మాట్లాడాల్సి వచ్చింది మీకు? తక్కువ కంటే పోలీస్ వ్యవస్థ బాగలేదు. పోలీసులే ఎవరో ఎమ్మెల్యే చెప్పినాడు, చైర్మన్ చెప్పినాడు అనేసి మంచి చెడ్డ చూడాలా. నేను ఎప్పుడైనా నా పత్రికలో మత విద్వేషాలు గురించి ఎప్పుడైనా రాశానా? రాయలేదు. కొండ మీద టీటీడీ చైర్మన్ పెట్టించినాడు అంటారు. చైర్మన్ చెప్తే రాసేస్తారు ఏదన్నా, ఈ పేపర్ ఎత్తుకొని రా చూడు అనే కేసు కట్టాలి. ఈ పోలీస్ వ్యవస్థ మారితే కానీ సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి న్యాయం జరగదు. ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 2వ తేదీ లోపల పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని టీటీడీ ఏదైతే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మీకు 2వ తేదీ లోపల ఈ కేసుకు కంప్లీట్ అవుతుందని భావిస్తున్నారా? మరి కొంతకాలం సాగే అవకాశం? ఖచ్చితంగా 90% సేకరించామని నా సమాచారం. సిఐడి వాళ్ళైతే 90% సేకరించేశాము. ఎవరు పెద్దలు ఉన్నారో కూడా రాష్ట్రాలు ఉన్నారో తెలిసిందన్నారు. ఖచ్చితంగా రావచ్చు. ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్టు, అంటే ఈ రవికుమార్ గురించి మీకు ఎంతకాలంగా తెలుసు? రవికుమార్ గురించి నాకైతే తెలియదు. ఎప్పుడైతే 23లో లోకత్తులతో రాజీ చేసుకున్నాడో ఆ తర్వాత కూడా నేను ఆయన గురించి రాయలేదు. ఆ ప్రభుత్వంలో రాశాను కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ మీద నా మీద గంజాయి కేసు పెట్టారు. అదేవిధంగా ఎందుకు అబ్బా వీళ్ళు దుర్మార్గులను చూసి దుష్టుని చూసి దూరంగా ఉండాలనేసి వాళ్ళ జోలికి పోకుండా దూరంగానే ఉన్నాను. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది అనేసి అన్ని చేసినా కూడా ఆయన వైసీపీ అనే ముద్ర వేశారు మనోళ్ళు. చూడు ఎక్కడుందో, ఆ దేవుడికే తెలియాలి వాళ్ళంతా. అంటే ఇప్పుడు ఏదైతే రవికుమారు 1985 నుంచి పనిచేశాడు, 45,000 అంటే ఇప్పుడు అతను ఉద్యోగం వదిలేసినప్పటికీ 45,000 జీతం. అంతకు మునుపు ఏదో 5-6 వేలతో స్టార్ట్ అయి ఉంటుంది. అంటే ఆ స్థాయి వ్యక్తి అందే ఆస్తులు ఏ విధంగా సంపాదించాడని మీరు అనుకుంటున్నారు? అంటే విజిలెన్స్ నిర్వాహం కూడా దీంట్లో ముమ్మరంగా కనిపిస్తున్నది. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ పెద్ద జయంగారి మఠంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని వదిలేసినారు, చూసి చూన్నట్టుగా పట్టించుకోకుండా. ఒకవేళ పట్టుకున్నా కూడా ఏదో కాంప్రమైజ్ అయ్యి రాజీ చేసుకుంటూ పోతా ఉన్నారు. అది పెద్దదైపోయింది. ఇన్ని వేల కోట్లు బయటపడతాయని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎప్పుడైతే లోకదాత రాజీ నేను వేసిన తర్వాతనే ఇది బయటకు వచ్చింది, లేకపోతే అసలు పట్టించుకునేవారే లేదు. అప్పట్లో డాక్యుమెంట్స్ బయటకు వచ్చాయి కదా లోక్ అదాలత్లో రాజీ అయిన సందర్భంగా, అంటే కోర్టులో కూడా ఏదైనా జరిగిందా మాయ? కోర్టులో నేను ఫిబ్రవరి 2025 ఫిబ్రవరిలో పరకామణి కేసు మీద పిటిషన్ వేస్తే 8 నెలలు దాన్ని లిస్టులోకి రానికుండా చేశారు. ఆ 8 నెలలు లిస్టులోకి రానికుండా చేశారు. నా మీద తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు. నేను చెప్పుకోనైతే బయట చెప్పుకునే రాజకీయ నాయకుడైతే నేను కాదు. మీడియా ముందు కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇదే ఈ వారం రోజులుగా మీడియా ముందుకు వచ్చాను, కానీ ఇంతవరకు మీడియా ముందుకే రాలేదు. నేను నా మీదే లేనిపోయిన ఆరోపణ చేశాడు. అది కూడా భగవంతుడికే వదిలేశాను. భగవంతుడి మీద మీకు ధైర్యం ఉందా? ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ధైర్యం ఉంది. ఖచ్చితంగా ధైర్యం అయితే ఇప్పుడు వచ్చింది. ఎప్పుడైతే మొన్న మా ఇంటికి సిఐ గారు అందరూ పోలీసు వాళ్ళు వచ్చి మీకు మేముండామని భరోసా ఇచ్చారు. ఎస్పీ గారు కూడా స్పందించి నీకు న్యాయం చేస్తాం, నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు పెడతామని సిఐ గారు చెప్పడంతో కొద్దిగా ధైర్యం అయితే వచ్చింది. థ్యాంక్ యూ. ఏదైతే శ్రీనివాసులు గారు చెప్తున్నది ఏమంటే గతంలో తన మీద ఏదైతే శ్రీవాణి
నిధుల గురించి ఒకసారి నేను సోషల్ మీడియాలో ఒక వార్త పెడితే దానికి సంబంధించి అప్పట్లో తనను గంజాయి కేసు కింద అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఏదైతే పరకామణి కేసు గురించి పూర్తిగా తెలిసినా అప్పట్లో ఈ విషయం మీద బయటికి చెప్పడానికి కూడా భయపడ్డారు. తాజాగా జరిగిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ధైర్యం తెచ్చుకొని గత ఫిబ్రవరిలో ఈ కేసుకు సంబంధించి తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 8 నెలల పాటు ఈ కేసును విచారణకు రానికుండా కూడా అక్కడ హైకోర్టులో కూడా అడ్డుకున్నారంటే ఏదైతే పరకామణి కేసు వెనుక ఉన్న పెద్దల లాబియింగ్ ఎంత పెద్దగా ఉందో అర్థమవుతుంది. ఆ తర్వాత జరిగిన ఇదంతా దేవదేవుని కృప వల్లనే ఈ కేసులో సిఐడి విచారణకు సైతం ఆదేశాలు వచ్చాయి. ఆ తర్వాత జరుగుతున్న సిఐడి విచారణ కూడా సంతృప్తికరంగా ఉంది. కానీ ఒక లోపం ఏదంటే ఏవీఎస్ఓ సతీష్కు తగిన భద్రత కల్పించలేకపోవడం వల్ల ఆయన మరణించాడు. ఆయన మరణం ఈ కేసుకు కొంత తీరని లోటైనప్పటికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఏదైతే పరకామణి కేసులో నిందితుడే కాకుండా అతనికి సహకరించిన వారు కూడా కఠినంగా శిక్షించబడతారంటూ కూడా శ్రీనివాస్ అంటున్నారు. దీంతోపాటు తనకు హైకోర్టు ఆదేశాల మేరకు రక్షణ విషయంలో ప్రస్తుతం సంతృప్తికరంగా ఉంది. కాకపోతే తనకు ఒక గన్మ్యాన్ కేటాయిస్తే తాను బయటకు తిరిగినప్పుడు తనకు రక్షణగా ఉంటుందని కూడా ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.